బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రాత్రి కురిసినటువంటి వర్షానికి 4 రైతన్నలు మరణించారు. లక్షడ్పేటలో ఈ ఘటన జరిగింది. రాత్రి ఈదురుగాళ్లతో కూడినటువంటి భారీ వర్షాలు కురవడంతో కొనుగోలు కేంద్రం దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరటువంటి ఆ పంటని కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా భారీ ఈదురుగాళ్ళు రావడంతో రైతుల మీద ఒక రేకుల షెడ్, అక్కడ ఉన్నటువంటి ఐకేపీ కేంద్రం దగ్గర ఉన్న ఒక షెడ్ పడిపోవడంతో స్పాట్లో దాని కింద ఉన్నటువంటి 4 రైతులు కూడా మరణించారు. మరో 4 రైతుల పరిస్థితి ఉంది. అయితే ముందుగా లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు ఆ గాయాలపైన వారిని. వెంటనే అక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్ తరలించారు మెరుగైనటువంటి చికిత్స కోసం. సో మృతులు వెంకటేష్, అభిరామ్, లచ్చన్న, నాగరాజుగా తెలుస్తోంది. సో విజువల్స్ మనం చూస్తున్నాం. ఫోటోలో కనిపించినటువంటి ఆ యువకుడే ఇప్పుడు ఈ ఘటనలో మరణించింది. బేసిక్గా ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వాటిని ఆరబోసి అవి కొంత మాయిశ్చర్ వచ్చిన తర్వాత వాటిని కాంటా తూకం వేసి అప్పుడు లారీలో తరలిస్తూ ఉంటుంది ప్రభుత్వం. అయితే కొంతమంది రైతులు అక్కడే వాటిని ఆరబోస్తూ ఉంటారు. వాటిని మళ్ళీ వర్షం వచ్చినప్పుడు రక్షించుకోవాల్సి ఉంటుంది. నిజంగా డెఫినెట్గా ఒక వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నాకు కష్టాలు తెలుసు. అక్కడ ఎక్కడ చిన్న చీమ చిటుక్కుమన్నా కూడా పూర్తి బాధ్యత రైతుదే. కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంతటి కష్టాలు ఉంటాయంటే లారీలే సరైన సమయానికి రావు, అక్కడ వేసేటువంటి బస్తాలు రావు, వచ్చినా కూడా అది కాంట అవ్వడానికి చాలా రోజులు పడుతుంది. మాయిశ్చర్ రాదని చెప్పి పదే మాయిశ్చర్ కోసం వాటిని అంటూ ఉంటారు. ఒక్కోసారి గతంలో తాళొచ్చిందని చెప్పి వాటిని మళ్ళీ తూర్పాలా పట్టాలని చెప్పి అదో రకమైనటువంటి సమస్య. ప్రతిసారి అక్కడికి వెళ్ళడం, పంట పండించడం ఎంత కష్టమో ఆ పండించిన పంటని చివరి ధాన్యం గింజ వరకు గవర్నమెంట్కి అప్పగించి అమ్ముకునేంత వరకు కూడా అంతే కష్టపడాల్సి వస్తుంది రైతన్న. రాత్రి ఒక్కసారిగా ఎవరు ఊహించలేదు వర్షం. అటువంటి వర్షం, ఈదురుగాళ్లతో కూడిన వర్షం రావడంతో వారంతా ఆ పంటను రక్షించుకునేందుకు అక్కడ వెళ్ళిపోయి టర్పులిన్ కవర్లు, తర్వాత అక్కడికి వచ్చి పరదాలు కప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా గాలి ఎక్కువైపోయింది, చిన్నగా వర్షం కూడా పడుతోంది. అక్కడ షెడ్ ఉంటే ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నారు. అంతలోనే ఆ షెడ్ వచ్చేసి పూర్తిగా గాలికి ఊగి వాళ్ళ మీద పడిపోయింది. పడుకున్న వాళ్ళు అక్కడ నిల్చున్న వాళ్ళు నిల్చున్నట్టుగానే, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే అలాగే ఆ షెడ్ కింద పడిపోయారు. సో ఈ సంఘటనలో 4 మరణించారు. ఆ 4 మరణించిన దాంట్లో మీరు ఫోటో చూస్తున్న ఇంకో వ్యక్తి నాగరాజు, లచ్చన్న, అభిరామ్, వెంకటేష్ వీళ్ళంతా కూడా స్పాట్లోనే మరణించారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. వారిని ముందుగా లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తారు, మెరుగైన చికిత్స. సో ప్రెసిడెంట్ లక్షట్పేటలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. డెఫినెట్గా గవర్నమెంట్ ఆలోచించాల్సిందే. రైతులు ఇటువంటి కష్టాలు పడకమునిపై వెంటనే తక్షణమే కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేసి ఆ ధాన్యం మొత్తాన్ని కూడా కొనాల్సిందే. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఋతుపవనాలు కూడా 15వ తేదీ నుంచి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే మే 15 నుంచే తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణ కాదు మొత్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే అప్పటి వరకు ఇంకా అక్కడే వరి ధాన్యం కనుక ఉంటే రైతన్నకి చాలా తీవ్రమైన నష్టం. అట్ ది సేమ్ టైం ఇటువంటి ప్రమాదాలు ఇంకెన్ని జరుగుతాయో. సో వెంటనే వేగంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు మొదలుపెట్టి వాటిని త్వరితగతిన వెంటనే కొనుగోలు ప్రారంభించి, ఆల్రెడీ ప్రారంభమైపోయి బట్ వెంటనే కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒకసారి అక్కడ స్థానికులు మాట్లాడుకొచ్చారు ఈ ఘటన పైన. అసలు ఏం జరిగిందో వారి మాటల్లో విన్నాం. 10 గంటలకు వడగళ్ళ గాలికి రైతులు ఇక్కడ వరిధాన్యం పోసుకోవడం జరిగింది. వర్షం వస్తుందని చెప్పేసి కవర్లు కప్పుకుందామని వచ్చే పరిస్థితిలో చాలా వర్షం, బాగా వడగళ్ళతోటి వర్షాలు విపరీతంగా రావడంతో ఎక్కడిదక్కడ మొత్తం కొట్టుకపోయినాయి. వడ్లు కూడా బాగా తడిసినాయి. ఆ రైతులు వడ్లు బాగా వర్షానికి వర్షపడక ఒక పక్కకున్న రేకుల షెడ్లో వచ్చి ఉండడం జరిగింది. ఆ రేకుల షెడ్ పైన కూలి 2 స్పాట్ల డెడ్ అయ్యారు. ఇంకొక 4కి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే గంపలపల్లిలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇది అవుతుంది. 20 రోజులైనా కూడా ఇదివరకు ధాన్యం కొనడం లేదు. ఇది చాలా ఇబ్బందులు పడతారు రైతులు, చాలా కష్టాలు అవుతాయి. కానీ ఏ అధికారి పట్టించుకోవడం లేదు, కలెక్టర్ కూడా పట్టించుకోవడం లేదు. ఎవరికి చెప్పినా ఏ మిల్లర్స్ కానీ పట్టించుకోకనే మాకు ఈ గోసకొచ్చింది. ఇలా రైతులు కారణం ప్రభుత్వమే తప్ప మరొకటి లేదని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. 2 రైతులు ఇక్కడ స్పాట్, చాలా ఇంకా 3 గాయాలు అయ్యాయి.
రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. రవినాయక్, ఏం జరిగింది అక్కడ? ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో వచ్చిన రైతన్నకి నిజంగా ఇదొక చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు పంటను కాపాడడానికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలే కోల్పోయారు. సో ప్రజెంట్ ఈ ఘటన పైన గవర్నమెంట్ అధికారుల, ప్రభుత్వ అధికారుల వర్షన్ ఏంటి, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? సో అక్కడ ఆ కుటుంబాలు ఏం చెప్తున్నాయి? ఎస్ మనోజ్, గంపలపల్లి మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలంలో జరిగిన ఘటన కొంత అందరినీ కలిచివేసింది, కన్నీళ్లు పెట్టిస్తుంది. నలుగురు రైతులు చనిపోవడం అనే అంశం మామూలు అంశం కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే కొంత సంచలనంగా మారే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే సంఘటన స్థలానికి అధికారులు చేరుకొని కొంత ఆరా తీసే ప్రయత్నం చేశారు. అసలు రాత్రి కొత్తూరులో కానీ గంపలపల్లిలో కానీ లక్షడిపేట మండలంలోనే ఈ వేరువేరు విలేజ్లు. అయితే రాత్రిపూట వడగాళ్ల వర్షం పడింది. ఆ వర్షం కారణంగా నేరుగా అక్కడున్న ధాన్యానికి కాపాడుకోవడానికి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు ఆడికి చేరుకున్నారు. చేరుకొని బస్తాలపై తాడ్పాలిని కప్పే ప్రయత్నం జరిగింది. అయితే భారీ వర్షం కారణంగా అక్కడే పక్కనే ఉన్న గోడ పక్కన పోయి నిలబడడంతో నిలబడ్డ మరుక్షణమే గోడ కూలింది. గోడ కూలడం వల్ల అక్కడికక్కడే ఒక వ్యక్తి, ఒక రైతు చనిపోయాడు. యువ రైతు చనిపోయాడు. రైతు చనిపోయిన అనంతరం ఇద్దరికి గాయాలయ్యాయి. అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్ తరలించారు. అయితే ఇది వేరువేరు ఘటనలు వేరే ఊర్లో జరిగింది కాబట్టి ఆ జరిగిన సంఘటన వద్దనే అక్కడ ఒక ఆయన ఇక్కడ ఒక ఆయన ఇద్దరు చనిపోగా అక్కడ నుండి నేరుగా హాస్పిటల్ ఇద్దరిని తరలించారు. హాస్పిటల్ తరలిస్తున్న సమయంలోనే ఇద్దరు ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారు. మొత్తం నలుగురు రైతులు చనిపోయినట్టు ప్రాథమికంగా అధికారులు ధృవీకరించవలసి ఉంది. అయితే ఇప్పటికే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా అక్కడికి సంఘటన స్థలానికి పోలీసులు వెళ్ళి ఆరా తీస్తున్నారు. డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో కొంత విచారణ కూడా కొనసాగుతుంది. ఎందుకు నిర్లక్ష్యం జరిగింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది, అసలు అక్కడ ఈ ఇంత పెద్ద గోడ ఎట్లా ఉండే, ఎన్ని రోజుల నుంచి ఉండే, గతంలో ప్రభుత్వం వరుసగా ఎప్పుడైతే గోడలు ఉన్నాయో కూలిపోయే శిథిలా దశకున్న గోడలను వెంటనే రిమూవ్ చేయాలని చెప్పినా ఎందుకు చేయలేదనే కోణంలో కూడా పోలీసులు కొంత విచారిస్తున్నారు. సంఘటన స్థలంలో జరిగిన ఘటనపై అందరూ కొంతమేరకు ఇబ్బంది పడుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రైతులు చనిపోవడం అనేది మామూలు విషయం కాదు. అది గత కొద్ది రోజులుగా వడ్ల కళ్ళాలపై, వరి కళ్ళాలపై వడ్లున్నాయి, వడ్లు కొనుగోలు చేయట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదు. ఆ కొత్త రూల్స్ తీసుకొచ్చారు. జియో ట్యాగింగ్ అన్నారు. జియో ట్యాగింగ్ నుంచి ఎవరైతే మిల్లర్లు ఉన్నారో మిల్లర్ల వద్ద కొంత సతాయింపు కార్యక్రమం మొదలైంది. మైచర్ రావట్లేదు అంటున్నారు. వరుస రవి, అక్కడ ఉన్న రేకుల షెడ్ చాలా పురాతనమైందా? ఎవరు గమనించలేదా? అంటే ఆ రేకుల షెడ్ పైన కొన్ని విజువల్స్ మనం ప్లే చేయలేకపోతున్నాం. బట్ కూర్చున్న వారు కూర్చున్నట్టే, అక్కడ పడుకున్న వారు పడుకున్నట్టే, ఎక్కడి వారు అక్కడే ఆ రేకుల షెడ్ కింద విగత జీవులుగా మిగిలిపోయారు. సో అంత పురాతనమైనటువంటి రేకుల షెడ్ని అక్కడ ఐకేపీ కేంద్రం అంటే డెఫినెట్గా అఫ్కోర్స్ కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళే షెడ్స్ ఏర్పాటు చేయాలి, టర్ప్లైన్ కవర్లు వాళ్ళే, యాజ్ పర్ రూల్స్ మనం మాట్లాడితే వాళ్ళే టర్ప్లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రక్షణ కూడా వాళ్ళే కాపలాగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ రైతన్నని ఇంతలా ఇబ్బంది పెట్టి అక్కడ పాడేటువంటి రేకుల షెడ్ కూడా ఉంది, అక్కడ ప్రాణాలు కోల్పోయారంటే అధికారుల రియాక్షన్ ఏంటి? అది చాలా పురాతనమైన షెడ్ అది. ఎస్ మనోజ్, మనం చాలా స్పష్టంగా ఈ అంశంలో చర్చించాలి. ఎందుకంటే ఈజీగా మోసం పోయేది రైతులే, ఈజీగా మోసం చేసే వాళ్ళు కూడా వీళ్ళే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులు గత కొద్ది రోజుల నుంచి కల్లాలపై పడిగాపులు కాస్తున్నారు. కనీసం తడపాలిన్లు లేవు. తడపాలిన్లు లేక వారికి ఏదైతే చట్టం ప్రకారం చర్యలు ఉన్నాయో, సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు తడపాలిన్లు ఇవ్వాలి, తడపాలిన్ల తర్వాత కొనుగోలు కేంద్రాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఎక్కడ ఇవి కనబడవు, కనీసం చూడడం కూడా ఉండదు. ఏదో నామమాత్రం సంచులు ఇచ్చామా, మైచరు అంశంలో చూసామా లేదంటే మనకు ఎంత దీంట్లో బెనిఫిట్ వస్తుంది, కటింగ్ ఎంత చేస్తాం, లేదంటే ఏ విధంగా రైతును మోసం చేస్తామనే కోణంలోనే వాళ్ళ ఫోకస్ అంతా ఉంటుంది. కానీ ఏదైతే భద్రత చర్యకు సంబంధించి ఎక్కడ ఫోకస్ ఉండదు. అదే నిర్లక్ష్యం కారణంగానే, మళ్ళీ చెబుతున్నాను, ఇదే నిర్లక్ష్యం కారణంగా నలుగురు రైతులు ఈరోజు వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయంటే మనం ఊహించవచ్చు. ఒకవేళ సకాలంలో వడ్లు కొని ఉంటే ఇటువంటి పరిస్థితి రాదు. అయితే ఇది పై అధికారి కలెక్టర్ స్థాయికి తెలుస్తా అని చర్చించినా ఇది తెలియకుండా ఉంటుంది. కొంత కలెక్టర్ మానిటరింగ్ చేసినప్పటికీ ఇక్కడ ఉన్న కింది అధికారులు ఎవరైతే ఐకేపీ సెంటర్ నడిపే వాళ్ళు కావచ్చు, పిఎస్సిఎస్ సెంటర్లు నడిపే వ్యక్తులు కావచ్చు, వీరిపై ఉన్న సూపర్వైజర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా రైతులను మోసం చేసే ఒక దుశ్చర్యకు పాల్పడుతున్నారని చెప్పక తప్పదు. ఈరోజు ఈ ఘటనే ఉదాహరణని కూడా చూపెట్టచ్చు. ఎందుకంటే ఈరోజు జరిగిన ఈ యథార్థం ఏదైతుందో అందరినీ
కలిచివేస్తుంది. రైతాంగంలో ఇంత నష్టం జరగడం అనేది ఇది మామూలు విషయం కాదు. అక్కడ ఉన్న పాత షెడ్ను కనీసం రిమూవ్ చేయకపోవడం, లేదంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అధికారులపై ఉంది. కనీస జాగ్రత్తలు లేవు. లేదంటే అది ప్రైవేట్ షెడ్ అయినప్పటికీ అటు పక్కన పోవద్దు, ఆడ గోడ శిథిల వ్యవస్థలో ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. ఇటువంటి ఏది జరగలేదు. ఇదే కాకుండా అక్కడ ఉన్న ఎవరైతే కల్లాలు నడిపే వ్యక్తులు ఉన్నారో వారు పక్కాగా రైతులను వేధిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం రోజుకో విధానం తీసుకొస్తుంది. రోజుకో విధానం GPS ట్రాకింగ్లు అంటూ, లేదంటే కొనుగోలు కేంద్రాల్లో మార్పులు అంటూ, కొనుగోలు అంశంలో మార్పులు అంటూ పలు రకాల అంశాలు రోజు మార్పులు తీసుకొస్తున్నప్పటికీ కొంత రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. మా కష్టాన్ని చూడాలని చెప్తున్నారు. ఈ ఎండలో మేము ఏం చేయాలని కన్నీళ్లు పెడుతున్నారు. ఈ రోజు జరిగిన ఘటన వడగాళ్ల వానలో 10 గంటల నుంచే మొదలైంది. ఈ వర్షం కారణంగా భారీ వర్షం కురిసిన తరుణంలోనే వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్న టైంలోనే పోయి ఆ గోడ పక్కన నిలబడ్డారు. ఆ నిలబడ్డ తరుణంలోనే ఈ ప్రమాదం జరిగింది. అంతా కూడా ఈ నష్టం ప్రమాదం జరగడానికి కారణం ఒక రకంగా ప్రభుత్వమే అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ లక్షర్పేటలో జరిగిన ఘటన సంచలనంగా మారింది మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా మంచిర్యాల జిల్లా లక్షర్పేటలోని ఓ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం IKP సెంటర్ దగ్గర జరిగిన ఘటన ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. 4 రైతన్నల మరణానికి కారణమైంది. రాత్రి సమయంలో అక్కడ వరి ధాన్యం ఉంది. ఒకవైపు ఈదురుగాళ్లతో కూడిన వర్షం వస్తోంది. వెంటనే వెళ్ళి ధాన్యాన్ని కాపాడుకోవాలని చెప్పి అక్కడికి వెళ్ళినటువంటి ఆ రైతన్నలు చాలా భయంకరమైనటువంటి ఈదురుగాళ్ళు వర్షం వస్తున్న తరుణంలో ఒక్కసారిగా వచ్చి అటు ఒక రేకుల షెడ్ అక్కడ ఉంటే అక్కడ నిల్చొనిపోయారు. కానీ అంతలోనే ఆ రేకుల షెడ్ కూడా కుప్పకూలిపోయింది. వారిపై పడిపోవడంతో 4 స్పాట్లను మరణించారు. వెంకటేష్, అభిరామ్, లచ్చన్న అండ్ నాగరాజు వీళ్ళంతా స్పాట్లో మరణించారు. మరొక 4 పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ కూడా హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ముందుగా లక్షపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత ఇటు కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సో దయచేసి ఆలోచించండి. ప్రభుత్వాలు కూడా త్వరితగతిన వెంటనే ఈ ధాన్యం కొనుగోలుని వేగవంతం చేసి కొనుగోలు చేయకపోతే ఇటువంటి ప్రమాదాలు మరింత వాటిల్లే అవకాశం. అట్ ది సేమ్ టైం ఈ మే 15వ తేదీ నుంచే ఋతుపవనాలు ఎంట్రీ అవుతున్నాయి. కాబట్టి కొంత వర్షాలు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మే 15 వరకు నుంచే వర్షాలు కురవచ్చు. కాబట్టి రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి. వెంటనే మీ ధాన్యాన్ని అక్కడ ప్రభుత్వానికి అమ్మే ప్రయత్నం చేయండి, లేదంటే IKP కేంద్రాల్లో అమ్మే ప్రయత్నం చేయండి. లేదంటే డెఫినెట్గా ఈ వర్షాల కారణంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ధాన్యం మీద వాటిని ప్రొటెక్ట్ చేసేందుకు కవర్లు కప్పడము, తర్వాత తీసివేయడము, తర్వాత రకరకాలుగా ఇబ్బంది పడక తప్పదు. సో దయచేసి కొంత ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం కూడా వెంటనే వీటిని కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలి.